అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొద్ది రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కథాంశం 1938వ దశకంలో నడుస్తోంది. 1938వ సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తారీఖు జొరాస్టర్ పుట్టినరోజు వచ్చింది. బాబా జొరాస్టర్ లాగా అలంకరించుకోవడానికి అంగీకరించారు. ఒక తెల్లటి చీరను తీసుకొని బాబాకు ఒక డ్రెస్ తయారు చేశారు స్త్రీలు. బాబా ఆ బట్టలు వేసుకుని చేతిలో ఒక కర్ర పట్టుకొని నిలబడగా ఎలిజబెత్ ఫోటో తీసింది. ఇంకొక ఫోటోలో బాబా పక్కన షెరీన్ మాయి నిలబడి ఉంది. గడ్డం ఒకటి తప్పించి జొరాస్టర్ అచ్చు ఇలానే ఉండేవారేమో అని బాబా ఇలే ఎలిజబెత్ తో చెప్పారు. బాబా మస్తులు మరియు పిచ్చివారితో ఒక నాటకం వేయించమని ప్లీడర్‌కు ఆదేశం ఇచ్చి ఉన్నారు. బాబా కృపతో ఎంతో అసాధ్యమైన ఆ పని సుసాధ్యమైంది. సెప్టెంబర్ 25వ తారీఖు నాడు 'రాజా గోపీచంద్' అన్న నాటకం ఎంతో బాగా రక్తి కట్టింపబడింది. ఆ నాటకం చూడడానికి బాబా ప్రేమికులు పూణే, బొంబాయి, నాసిక్, అహ్మద్‌నగర్ మొదలైన ప్రదేశాల నుండి వచ్చారు. స్త్రీ మండలి మెహరాను మినహాయించి అందరూ నాటకం చూడ్డానికి వెళ్లారు. 2 రోజుల తర్వాత బాబా మస్తు మరియు పిచ్చివారి ఆశ్రమంలో ఉన్న చాలా మందిని వెనక్కి పంపించేశారు. ఇలా వీరిని పంపించి వేయడం మరియు వారు ప్రదర్శించిన నాటకం అన్నియు ప్రపంచ పరిస్థితులకు సంబంధం కలిగి ఉన్నాయి అని బాబా చెప్పారు. యూరప్ దేశంలో యుద్ధం ఇక అనివార్యం అన్నారు బాబా. ప్రపంచం దృష్టిలో పిచ్చివారుగా ముద్ర వేసుకున్న వారు గోపీచంద్ అన్న రాజు కథను తమ నాటకంలో ఎంతగానో రక్తి కట్టించారు. అదే ఈ ప్రపంచంలోని రాజులుగా చలామణి అయ్యేవారు పిచ్చివారిగా ప్రవర్తిస్తున్నారు అన్నారు బాబా. బాబా స్త్రీ మండలితో ఇలా అన్నారు. యుద్ధం మొదలవబోతోంది. రష్యా, ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీకి విరుద్ధంగా యుద్ధం చేస్తాయి. ప్రపంచం అల్లకల్లోలంలోకి జారబోయే సమయం త్వరలోనే వస్తుంది. అందుకనే మెహర్ బాబా జర్నల్ అన్న పత్రికలో నేను అవతారుడిని, ఐ యామ్ ద అవతార్ అని బహిరంగంగా నేను ప్రకటించాను అన్నారు బాబా. బాబా సరోజ్ హీరానికి చెప్పి ఒక బస్సును ప్రత్యేకంగా తయారు చేయమని చెప్పారు. దానికి నీలం రంగు పెయింట్ వేయమన్నారు. ఆ బస్సులో డిసెంబర్ 1938 నుండి ఫిబ్రవరి 1939 వరకు ఇండియా అంతా పర్యటించాలని బాబా తలిచారు. దానికి బ్లూ బస్ టూర్స్ అని పేరు కూడా పెట్టారు. బాబా ప్రణాళికలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఈ విషయం గురించి ఐరన్ బిల్లో ఇలా అంటుంది. ఇండియాలో మేము ఆశ్రమవాసం అంటే ఏమిటో తెలుసుకున్నాము. అది మాకు అద్భుతంగా అనిపించింది. దీనితో పాటు రోజులో 24 గంటలు ప్రతి క్షణము ఏదో ఒక పరీక్షను ఎదుర్కొనేవారం. బాబా ఎప్పటిలాగే ప్రేమను పంచుతూ ఉండేవారు. అలాగే విధేయతను ఆశిస్తూ కఠినంగా కూడా ఉండేవారు. మేము కష్టపడి ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించడం అభ్యాసం చేసుకున్నాము అని అనుకునేలోగా దాన్ని మార్చివేసేవారు బాబా. నిదానంగా మేము బాబా ఒక కార్య విధానానికి అలవాటు పడడం నేర్చుకున్నాము అంటారు ఐరెన్ బిల్లో. బాబా మెహరాబాదు కొండ మీద ప్రారంభించిన ప్రసూతి హాస్పిటల్‌కు జాల్ మొట్టమొదటి పేషెంట్‌ను తీసుకొని వచ్చాడు. ఆమె నెలలు నిండిన గర్భవతి, మతి స్థిమితం లేని ఒక స్త్రీ. ఆమెకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పురిటి నొప్పులు రాసాగాయి. ఒక లేడీ డాక్టర్‌ను బాబా అపాయింట్ చేసి ఆమె ఉండటానికి వసతిని కూడా కల్పించారు. ఆ సమయంలో నిద్రకు భంగం కలిగించుకొని రావడానికి ఆమె సమ్మతించలేదు. ఆ సమయంలో కొండ మీద అనుభవస్తురాలైన స్త్రీలు షిరిన్ మాయి, ఘై మాయి, ఆమె సోదరి గులామాసి ఉండటంతో బాబా వారిని లేపి తీసుకొని వచ్చారు.
నదీన్ మరియు మన్సారి కూడా అక్కడే ఉన్నారు. షిరీన్ మాయి తానే కానుపు చేసింది. నదీన్‌కు చెప్పి వేడి నీరు తెమ్మంది షిరీన్ మాయి. బాబా స్వయంగా నీటిని వేడి చేసి ఇచ్చారు. నదీన్ పేషెంట్ దగ్గరే కూర్చొని బాబా బాబా అంటూ స్మరణ చేయమని చెప్పేది. బాబా గది బయటే వేచి ఉన్నారు. మన్సారితో బిడ్డ పుట్టినట్టు ఉంది. లోపలికి వెళ్లి కనుక్కొని రా అంటూ 5 నిమిషాలకొకసారి మన్సారిని లోపలికి పంపించేవారు. సరిగ్గా 5 గంటలకు ఆడపిల్ల జన్మించింది. బాబా రోజుకు 5 సార్లు వెళ్లి ఆ బిడ్డను చూసేవారు. నడేన్ ఆస్పత్రికి మార్టన్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లియో టాల్స్టాయ్ కోడలైన నడేన్ ఎంతో హృదయపూర్వకంగా బాబా ఇచ్చిన ఆ పనిని చేసేది. ఆమెకు మరాఠీ భాష రాకపోయినా అక్కడికి వచ్చే పేషెంట్లకు తన మెడలోని బాబా లాకెట్‌ను చూపిస్తూ బాబా ఇన్ యూ, బాబా ఇన్ మీ అంటే మీలోనూ బాబా ఉన్నారు, నాలోనూ బాబా ఉన్నారు అని అర్థం వచ్చేలాగా వారికి చెప్పేది నడేన్. రెడీమేడ్ మందులు ఆ రోజుల్లో సిద్ధంగా దొరికేవి కావు కాబట్టి ఐరేన్ తానే మందులను కలిపి సిద్ధం చేసేది. ఒక్కొక్కసారి నైట్ డ్యూటీ కూడా చేసేది ఐరేన్. ఆ రోజుల్లో హాస్పిటల్ ఒక్కొక్కసారి నిండిపోయి ఉండేది. మంచాలు సరిపోక కింద కూడా పడుకునేవారు పేషెంట్లు. పాశ్చాత్యులు డబ్బులు కూడా తీసుకోకుండా కేవలం బాబా మీద వారికి ఉన్న ప్రేమ కారణంగా అక్కడ అంకిత భావంతో పనిచేస్తూ ఉండడం అక్కడికి వచ్చే పేషెంట్లకు ఆశ్చర్యాన్ని కలిగించేది. నిస్వార్థ సేవను వారు అక్కడ చూడడం జరిగింది. బాబా యొక్క పనికి తాము సహాయం చేసే అవకాశం తమకు కలిగినందుకు పాశ్చాత్య స్త్రీలు ఎంతో సంతోషించసాగారు. ఆ పనికి అలవాటు పడుతూ ఉన్న వారు ఆ భావనకు అంటుకోకుండా బాబా ఆ ఆస్పత్రిని త్వరలోనే మూయించి వేశారు. బాబా మన్సారికి హాస్పిటల్‌లో నిర్దేశించిన పని అంతగా నచ్చలేదామెకు. మన్సారికి ఇచ్చిన పని ఏమిటంటే పేషెంట్‌లకు, డాక్టర్‌లకు టీ మరియు భోజనం తెచ్చి ఇవ్వడం. మన్సారికి ఈ హాస్పిటల్ పని ఒత్తిడిలో బాబాతో గడపడానికి కనీసం అరగంట సమయం కూడా దొరికేది కాదు రోజులో. ఇదే ఆమెకు బాధ కలిగించింది. రోజూ సాయంకాలం 5 గంటలకు బాబా స్త్రీ మండలిని వాకింగ్ తీసుకొని వెళ్ళేవారు. మన్సారి ఆ సమయంలో హాస్పిటల్ పేషెంట్లకు రాత్రి భోజనం ఇవ్వాలి కాబట్టి బాబాతో వెళ్ళలేకపోయేది. ఈ విషయం బాబాకు చెప్పడంతో బాబా రాత్రి భోజనం 4:30కే ఇచ్చేసి రమ్మనేవారు. మన్సారి అలాగే చేయడంతో అక్కడ పనిచేసే డాక్టర్ ఇంత పెందరాళే భోజనం చేస్తే వారికి రాత్రిపూట ఆకలి అవుతుంది కదా! అప్పుడు వారికి పాలు ఎవరిస్తారు అని ప్రశ్నించింది. ఇది బాబా ఆజ్ఞ. అందుకే అలా చేస్తున్నాను అంది మన్సారి. ఆ డాక్టర్ అన్నిటికీ బాబా అలా అన్నారు, బాబా ఇలా అన్నారు అంటావు. ఇంతకీ ఆ బాబా ఎవరు అని అడిగింది. బాబా ఈ హాస్పిటల్‌కు యజమాని. నాకు గురువు. అందుకే ఆయన ఆజ్ఞను పాటించి తీరాలి. నువ్వు కూడా పాటించాలి ఆయన ఆజ్ఞను అంటూ గట్టిగా ఆ డాక్టర్‌తో చెప్పింది మన్సారి. మెహ్రాకు హాస్పిటల్‌తో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఒకసారి హాస్పిటల్‌ను చూపించడానికి మాత్రమే బాబా మెహరాను తీసుకెళ్లారు. బాబా మెహ్రాను మరికొందరు స్త్రీలను హెలెన్ వేస్తున్న కుడ్య చిత్రాలను చూపించడానికి తీసుకెళ్లారు. బాబా భావి సమాధి మందిరంలోని గోడలను పెయింట్ చేస్తోంది హెలెన్. మెహ్రాకు ఆ చిత్రాలు ఎంతగానో నచ్చాయి. అందులో ఉన్న బాబా చిత్రం చాలా బాగా వచ్చింది. బాబా కళ్ళల్లో కనిపించే ప్రేమ, కరుణ చూపరులను కరిగించే విధంగా ప్రకటితమవుతూ ఉన్నాయి. బాబా కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. అందులో ప్రేమ నిండిన భావాన్ని నింపి చిత్రించడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ కుడ్య చిత్రాలకు మళ్ళీ రంగు అద్దడానికి అహ్మద్ నగర్ నుండి భయ్యా పాండేను పిలిపించడం జరిగింది. కానీ అతడు ఆ పనిని అంత బాగా చేయలేకపోయాడు. మెహ్రా మరియు మిగిలిన స్త్రీ మండలికి హెలెన్ యొక్క చిత్రకళా నైపుణ్యం ఒక్కటే కాదు, ఆమె మానసిక మరియు శారీరక దృఢత్వం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు హెలెన్ వయసు 60 సంవత్సరాలు.
ఆ వయస్సులో అంత శ్రమను ఓర్చుకొని, ఆమె ఆ చిత్రాలను ఎంతో ఓపికతో గీయడం అంత సులభమేమీ కాదు. పరంజీలు కట్టుకొని, దాని మీద ఎక్కి కూర్చొని గంటలు, గంటలు పని చేసేది హెలెన్. ఆమెకు ఇంగ్లీష్ కూడా రాదు. కేవలం ఐరెన్, నొరినా మాత్రమే ఆమెతో జర్మన్‌లో మాట్లాడేవారు. ఆశ్రమంలో ఎవరితోనూ మాట్లాడటానికి లేక, చేయడానికి వేరే పని లేక, తీరికగా కూర్చోవడం విసుగు కలిగించింది హెలెన్‌కు. బాబా ఆమెకు ఈ పని అప్పగించగానే ఆమె ఎంతో సంతోషంతో ఆ పని చేయసాగింది. బాబా హెలెన్‌కు ఇండియాలో జీవించడం సులభతరం చేయలేదు. ఆమె వయస్సులో చిన్నదేమీ కాదు. ఆమెకు భాషా సమస్య కూడా ఉండేది. ఎందుకంటే ఆమె కేవలం జర్మన్ భాషను మాత్రమే మాట్లాడగలిగేది. కొన్ని రోజుల తర్వాత హెలెన్ జబ్బు పడింది. అలాగే ఆమెకు నడెంతో పొసిగేది కాదు అంటారు మణి. నడెంతో ఐరెన్‌కు కూడా విభేదాలు ఉండేవి. బాబాను కలవడానికి ముందు నడెన్ పాండిచ్చేరిలోని అరబిందో ఘోష్ దగ్గర కొన్ని రోజులు ఉండేది. నడేన్‌కు ఐరేన్ ఆధ్యాత్మిక స్థాయి గురించి కొంచెం అనుమానంగా ఉండేది. నడేన్ స్వభావం మిగిలిన పాశ్చాత్య స్త్రీలకు ఆమోదయోగ్యంగా ఉండేది కాదు. ఆమె వ్యవహార శైలి వారికి నచ్చేది కాదు. కానీ తూర్పు దేశ స్త్రీ మండలి వారికి నడేన్ మీద ఎలాంటి ఫిర్యాదులు లేవు. వారికి నడేన్ అంటే చాలా ఇష్టం. వీటన్నిటికీ మించి నడేన్ బాబాను చాలా గాఢంగా ప్రేమించేది. ఇది ముమ్మాటికి నిజం. నడేన్ కొంచెం కోపం ఉన్న వ్యక్తి అయినా కూడా ఆమె గురించి బాబా ఇలా అనేవారు. మౌంట్ ఎవరెస్ట్ మీద నిలబడి అక్కడ కేవలం మంచు మాత్రమే ఉన్నా కూడా నా గురించి మాట్లాడమంటే నడేన్ గంటలు గంటలు మాట్లాడగలదు అన్నారు బాబా. హెలెన్ మెహ్రాబాద్‌లో ఎన్ని అవాంతరాల నడుమ జీవిస్తున్నా కొన్ని సరదా సంఘటనలు ఆమెను ఉత్తేజాన్ని కలిగించేవి. దసరా పండుగ నాడు మరియు కిప్పీకి బట్టలు, పువ్వులతో అలంకరించారు. బాబా ఐరేన్‌కు కానుకగా ఇచ్చిన కుందేలుకు కూడా అలంకరణలు చేశారు. బాబాకు సంతోషం కలిగించడానికి హెలెన్ తానే ఒక కుందేలులాగా అలంకరించుకొని బాబాకు చూపించింది. బ్లూ బస్ ప్రయాణం గురించి ప్రణాళికలు మొదలుపెట్టారు బాబా. చాంజీని హైదరాబాద్‌కు పంపించి షాద్ నగర్‌లోని అనువైన బస ఏర్పాటు చేయమన్నారు. కానీ అక్కడ ప్లేగ్ వ్యాధి అధికంగా ఉండటంతో బాబా ఆ సమయంలో అక్కడకు రావడం అంత మంచిది కాదు అన్నారు. చాంజీ బాబా అక్కడ పరిస్థితిని తెలపడంతో డిసెంబర్ 6, 1938 నాడు బాబాకు ఇలా ఉత్తరం రాయించాడు చాంజీ. నేను నిన్న వెళ్ళమనగానే చాంజీ బాబ్ చాంజీ బాబాకు అక్కడ పరిస్థితి వివరించి తెలపడంతో 1938 నాడు చాంజీకి బాబా ఇలా ఉత్తరం రాయించారు. నేను నిన్ను వెళ్ళమనగానే నువ్వు బయలుదేరి వెళ్ళకుండా ఇంత తొందరగా వెళ్ళడం ఎందుకు బాబా అంటూ కాలయాపన చేశావు. నీవు ముందుగా వెళ్ళి ఉంటే అక్కడ పరిస్థితులు నాకు ముందుగానే తెలిసేవి. అప్పుడు ఏమి నిర్ణయం తీసుకోవాలో దానిని కొ దానికి కొంచెం సమయం కూడా నాకు దొరికి ఉండేది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో షాద్ నగర్‌లో ప్రేగ్ ఉన్ ప్లేగ్ ఉంది కాబట్టి వేరే చోట బస కోసం చూస్తున్నాను అని నీవు ఉత్తరం రాశావు. ఇప్పుడు సమయం ఎక్కడుంది? నేను 7వ తారీఖు తెల్లవారి బయలుదేరాలి అని కోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు కఠిన ఏకాంతవాసంలో ఉన్న 12 మంది స్త్రీలను నాతో తీసుకొచ్చి పరాయి రాష్ట్రంలో ఒక్క నెల రోజులు ఎలాంటి బస దొరకకుండా ఎలా ఉండాలి అంటూ చాంజీని మందలిస్తూ ఉత్తరం రాయించారు బాబా. ఎలాగో తంటాలు పడి చాంజీ బాబా వచ్చే సమయానికి లింగంపల్లిలో ఒక బంగళాను వెతికి పట్టుకోగలిగాడు. ఈ అవాంతరాల నడుమ వలువు తన కాళ్లను కాల్చుకుంది. బాబా క్యాబిన్ చుట్టూ ఎండు గడ్డి ఎక్కువగా పెరిగిపోయి ఉండటంతో దాన్ని కాల్చడానికి మంట పెట్టింది వలు. ఆ సమయంలో ఆమె చీరకు అగ్గి అంటుకొని ఆమె 2 కాళ్ళు కాలిపోయాయి. బాబాకు ఈ విషయం తెలపడంతో చాలా అసహనానికి లోనయ్యారు బాబా.
అనుకోని అవాంతరాలు అలా జరుగుతూ ఉండటంతో బాబా అసంతృప్తిగా ఉన్నారు. టూర్‌లో ప్రతి ఒక్కరూ తమ బెడ్డింగ్ రోల్‌లోనే వారి వారి బట్టలు చుట్టి పెట్టుకోవాలి. ఒక చేతి సంచిలో స్పూన్, ప్లేట్, ఒక కప్పు, టూత్ బ్రష్, సోప్ ఉంచుకోవాలి. మెహ్రా బాబా సామాన్లను వేరుగా ఒక బ్యాగ్‌లో సర్దుకుంది. వంట సామాగ్రి, పాత్రలతో బస్సు నిండిపోయి ఉంది. అది దేశ దిమ్మరులు తిరిగే ఒక క్యారవాన్ లాగా కనపడసాగింది. బస్సులో డ్రైవర్ సీట్‌కు వెనుక ఉన్నవారికి డ్రైవర్‌కు మధ్యన ఒక చిన్న పార్టీషన్ ఉండేది. ఎలిజబెత్ ముఖ్యమైన డ్రైవర్. ఆమె పక్కన కాకా భార్య మరియు ఏరుచ్ కూర్చునేవారు. బాబా సరిగ్గా ఎలిజబెత్ వెనకన కూర్చున్నారు. ఏదైనా చెప్పడానికి, మాట్లాడడానికి వీలుగా ఉంటుందని బాబా అలా కూర్చున్నారు. డ్రైవర్ సీట్ వెనకాల చిన్న కిటికీ ఉండేది. బాబా ఏదన్నా చెప్పాలని అనుకున్నప్పుడు ఆ కిటికీని తెరిచి తన అక్షర ఫలకాన్ని చూపించేవారు. బాబా పక్కన మెహ్రా, మణి కూర్చునేవారు. మెహ్రాకు కిటికీ పక్కన కూర్చోవాలని ఉన్నా, బాబాకు ఏదైనా అవసరమైతే ఇవ్వాలి కాబట్టి బాబా పక్కనే కూర్చునేది మెహ్రా. 23 మంది ప్రయాణించడానికి తయారు చేయబడిన బ్లూ బస్‌లో 25 మంది, 30 మంది కూర్చునేవారు. మొట్టమొదట ప్రయాణం ప్రారంభించినప్పుడు 11 మంది తూర్పు దేశ స్త్రీలు, 9 మంది పాశ్చాత్య స్త్రీలు, 2 పురుష మండలి మరియు బాబా. అంతేకాకుండా ఎలిజబెత్ కుక్క పిల్ల కిప్పి కూడా వారితో బయలుదేరింది. వాళ్ళు కాలి గాయాలతో చీము కారుతూ ఉండగా కాళ్ళను బార్లా చాచుకొని ఎలాగో తంటాలు పడుతూ ప్రయాణించింది. బస్సు కదలగానే అందరూ తమ తమ జాగాల్లో సర్దుకొని కూర్చున్నారు. కనీసం కాలు కదపటానికి కూడా స్థలం ఉండేది కాదు. భోజనానికి బస్సును ఆపినప్పుడు వలును వేసుకొని మోసుకొని బయటికి తీసుకొచ్చేవారు. కాలికి ఆయింట్‌మెంట్ రాసి కట్టుకట్టే బాధ్యతను బాబా రానోకు అప్పగించారు. బ్లూ బస్‌ను మరి కొంచెం పెద్దగా చేయించి ఉంటే బాగా ఉండేది బాబా. అప్పుడిలా ఇరుకుగా ప్రయాణించాల్సిన బాధ తప్పేది అని మణి బాబాతో అనడంతో, అప్పుడు బాబా ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చేవారు కాబట్టి, అప్పుడు కూడా మనకు తిప్పలు తప్పేవి కాదు అని ఎవరో బదులు చెప్పారు. డిసెంబర్ 8వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు మెహరాబాదు కొండ మీద నుండి బయలుదేరి రాత్రి షోలాపూర్ చేరుకున్నారు. బాబా మళ్ళీ తెల్లవారే ప్రయాణాన్ని కొనసాగించాలి కాబట్టి సామాన్లను బస్సు నుండి దించవద్దు అన్నారు. మీరు ఒక్కొక్కరు బెడ్డింగులు లేకుండా సర్దుకొని నిద్రపోగలరా అని బాబా అడగటంతో అందరూ అలాగే బాబా అన్నారు. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉండటంతో భోజనం తర్వాత అందరూ ఆదమరచి నిద్రపోయారు. బాబా మరియు 2 పురుష మండలి బస్సులోనే నిద్రపోయారు. మరునాడు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. బాబాకు చాంజీ ఎంపిక చేసిన బంగళా అస్సలు నచ్చలేదు. బంగళా చూడటానికి పెద్దగా ఉన్నా అస్సలు సౌకర్యంగా లేదు. రానో బ్లూ బస్ టూర్ గురించి చెబుతూ, మేము బస చేసిన బంగళాలు ఫోటోలో బయట కనిపించే విధంగా లోపల ఉండేవి కాదు. ఫర్నిచర్, మంచాలు ఇవేవీ ఉండేవి కాదు. అది ఒకందుకు మంచిదే. మేము మా బెడ్డింగులు పరుచుకొని కిందనే సర్దుకునేవారం అంటారు రానో. ఒక్కొక్కసారి ఒకే ఊరిలో చాలా రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు ఫర్నిచర్ బాడుగకు తెప్పించేవారు బాబా. బాబా ఎప్పుడూ ముందు గదిలోనే ఉండేవారు. పురుష మండలిని కానీ, మరెవరినైనా కాపలా పనికి వీలుగా పెట్టుకునేవారు బాబా. ఇద్దరు పనివారు హైదరాబాదు వచ్చి చేరారు. కేటీ బాబాను చూడగానే వంగి ప్రణామాలు అర్పించింది. ఈ ట్రిప్పులో వంగి నమస్కరించడం, ఆలింగనాలివ్వడం వద్దు అన్నారు బాబా.
బాబా ప్రతి ఒక్కరికి వారు ఎక్కడ పడుకోవాలో తనే నిర్ణయించేవారు. మెహ్రాకు ముందుగా ప్రత్యేకమైన ప్రాముఖ్యతని ఇచ్చేవారు బాబా. బాబాకు నచ్చిన బంగళా బేగంపేటలో ఉండటంతో అందరినీ సామాన్లు సర్దుకోమని అక్కడికి బస మార్చారు బాబా. అది చాలా పెద్ద బంగళా, చాలా విశాలంగా ఉండేది. మెహ్రా, మణి మరియు కుర్షద్ ఎప్పటిలాగే ఒకే గదిలో ఉండేవారు. భోజనం బయట నుండి తెప్పించేవారు. ఆ రోజు ఇంకా భోజనం రాలేదు. కేటీ ఇంకా చిన్న పిల్ల కావడంతో ఆకలికి తట్టుకోలేకపోయేది. భోజనం ఇంకా రాలేదు. ఆకలి అంటూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ బస్సు వచ్చిందేమో అంటూ కిటికీలోంచి పదే పదే చూసేది కేటీ. మెహ్రాను కూడా పురమాయించేది భోజనం వచ్చిందేమో చూడు అని. మెహ్రా కావాలని కేటీని ఆట పట్టించడానికి కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఏదో బస్సు వస్తోంది అని చెప్పేది. కేటీ ఆతృతతో పరిగెత్తుకెళ్ళి అవునా అని బయటికి చూస్తే అది ఇంకేదో బస్సు అయి ఉండేది. ఆఖరుకు భోజనం వచ్చింది. ఏదో పలచటి ద్రవంతో అక్కడక్కడ కాయగూరలు వేసి ఉన్నారు. ఎలిజబెత్ దాన్ని సూప్ అనుకొని తాగేసింది. ఆ ఆహారం బాగా లేకపోయినా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ ఆకలిగా ఉండటంతో తినేశారు. బాగాలేని ఆహారాన్ని కూడా అభినందించేలాగా బాబా మాకు తర్ఫీదునిచ్చారు అంటారు మెహ్రా. వంట పని కూడా లేనందున స్త్రీలకు చేయడానికి ఏమీ ఉండేది కాదు. పొద్దు గడపటానికి చదవడం, అల్లడం, కుట్టడం చేస్తూ మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు. రానోకు వలూను చూసుకునే పని ఉండేది. కేటీ అనారోగ్యంగా ఉన్న నాజాకు సేవ చేసేది. హైదరాబాదులో తొలిసారిగా స్త్రీలకు బాబా మహమ్మద్ మస్తును చూపించారు. వారిని మిద్దె మీద నిలబడమని బాబా మహమ్మద్ మస్తుతో కింద వాకింగ్ చేశారు. స్త్రీలు చూసేలాగా బాబా నడవడంతో స్త్రీలు పైనుండి మహమ్మద్‌ను చూశారు. బాబా ముందు నిలబడి బాబాను గట్టిగా ఆలింగనం చేసుకుంటూ పైకెత్తేశాడు మహమ్మద్. బాబాకు మహమ్మద్ అలా ఆలింగనం చేసుకుంటూ ఆటలు ఆడడం చాలా సరదా. మహమ్మద్ బాబా మహమ్మద్ బాబాను దాదా అని పిలిచేవాడు. ఇంకొకసారి బాబా స్త్రీలను మహమ్మద్ దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. అప్పుడు వాళ్ళని కలవడానికి తనకు సిగ్గు అంటూ మహమ్మద్ నిరాకరించాడు. మహమ్మద్‌కు స్త్రీలంటే చాలా సిగ్గు. వారిని దూరం నుండి చూస్తూనే బాబా స్నేహితులు యార్‌లో వస్తున్నారు అనేవాడు. బాబాతో కబుర్లు చెప్పడం అంటే మహమ్మద్‌కు చాలా ఇష్టం. బాబా కూడా అతడిని ఉత్సాహపరుస్తూ చెప్పు చెప్పు అనేవారు. అతడు అదేదో నోటికి వచ్చింది చెప్పేవాడు. ఎవరికీ ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు. 6వ భూమికకు చెందిన ఒక మస్తానీని కలవమని బాబా ప్లీడర్‌ను పంపించాడు. ఆమె హైదరాబాదుకు ఆధ్యాత్మిక మరియు భౌతిక సంక్షేమాన్ని కలగజేసే బాధ్యతను నెరవేర్చేది. ఆమె అచ్చు బాబాజాన్ లాగే ఉండేది. బ్లూ బస్ టూర్ మొదలవడంతో ఆ టూర్ యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి బాబా వివరించారు. మస్తులను సాంగత్యం చేయడం, కొత్త ఆశ్రమం నెలకొల్పడానికి అనువైన స్థలాన్ని వెదకడం, స్త్రీ వారికి దేశం నలుమూలలా తిప్పి చూపించడం, పుణ్యక్షేత్రాలను దర్శించి ఉన్నత ఆత్మల సమాధులను దర్శించడం మొదలైనవి ముఖ్య ఉద్దేశాలు. అంతేకాకుండా బాబా స్త్రీలను హైదరాబాదులోని పర్యాటక ప్రదేశాలకు కూడా తీసుకెళ్లి చూపించారు. మ్యూజియం, జూ 2, 3 సార్లు తీసుకెళ్లారు బాబా. ఎక్కడ టూర్‌కు వెళ్ళినా బాబా జూ తప్పకుండా సందర్శించేవారు. బహుశా అక్కడ ఉన్న జంతువులకు ఉన్నతి ప్రసాదించడానికి బాబా అలా చేసేవారేమో అంటారు మణి. బాబా జూకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ కుదురుగా నిలబడి చూడనిచ్చేవారు కాదు. అందరినీ అవసరించి పదండి, పదండి అంటూ గబగబా తీసుకొచ్చేసేవారు. బాబా వెనుక పరిగెత్తుకుంటూ చుట్టూ ఉన్న వాటిని చూడడానికి సమయమే దొరికేది కాదు అంటారు మణి. బాబా వారికి ఈ భ్రాంతిమయ ప్రపంచాన్ని చూపించేవారు. అయితే వారు దాన్ని అంటుకోకుండా జాగ్రత్తలు కూడా తీసుకునేవారు. వారు ఈ ప్రవాసాలను ఆస్వాదించకపోవడానికి బావూజీ ఇంకొక కారణం కూడా చెబుతారు. అదేమిటంటే అలా బయటికి
అప్పుడు బాబా వారిని వెక్కిరించి, వారికి కలహాలు సృష్టించి, అసహనాన్ని ప్రేరేపించేవారు. దాంతో వారి సరదా అంతా నీరు గారిపోయేది అంటారు బావూజీ. బాబాతో జీవితం ప్రతి నిమిషం కత్తి మీద సాములాగే ఉండేది. బాబాను సంతోషపెట్టడానికే వారి దృష్టి ఉన్నప్పటికీ కూడా ఎంత ఎమరుపాటుగా ఉంటూ, ఎలాంటి తప్పు చేయకుండా ప్రతి క్షణం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది అంత సులభమేమీ కాదు. ఇదే కాకుండా కొంతమందికి బాబా ఇచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞలు కూడా ఉండేవి. ఉదాహరణకు సాయంత్రం పూట తప్ప తప్పకుండా వెచ్చటి దుస్తులు ధరించాలి. వారికి చలి కలిగినా, కలగకపోయినా ఆ ఆజ్ఞను పాటించి తీరాలి. ఎందుకంటే బాబాకు వారు జబ్బు పడడం, జ్వరం, జలుబు తెచ్చుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఎంత అసంబద్ధమైన ఆజ్ఞ అయినా వాటిని ఎంతో విధేయతతో పాటించాలి. ప్రతి ఉదయం బాగా నిద్ర పట్టిందా అని అడిగేవారు బాబా. ఆహారం వేళకు సరిగ్గా తిని ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోమనేవారు బాబా. ఎవరికైనా ఏదైనా చిన్న అనారోగ్య సూచన కనపడితే వెంటనే రానోకు వెళ్లి చెప్పాలి. బాబా చుట్టూ వాతావరణం చాలా గంభీరంగా మారిపోగానే బాబా అది గమనించి వెంటనే నవ్వుతూ హాస్య చలోక్తులు విసురుతూ వాతావరణాన్ని తేలిక చేసేసేవారు. బాబాకు హాస్యం కలిగించే కథలు, సంఘటనలు చాలా ఇష్టం. నిజ జీవితంలో అలాంటి సంఘటనలు ఏవైనా ఎదురైతే, అలాంటివి జరిగి ఉంటే వాటిని వివరించమని ప్రోత్సహించేవారు బాబా. చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు అనేవారు. నొరిన తాను చిన్నతనంలో స్కూల్లో చదువుకునేటప్పుడు తన స్కూల్ వినిపించట్లేదండి. అదే వినిపించట్లేదు. జయబాబా అండి. లక్ష్మి గారు ఏదో ఒక చిన్న పని పడింది. ఇక్కడ It's ఆపేస్తాను okay. ఈరోజు మళ్ళీ. ఓకే Okay, అండి. జై జై బాబా. బాబా. జై బాబా.